ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర అరుణాచలవాసిన మౌనేంద్రరమణ పాదాబ్జ భృంగం వందే తమన్వహం. అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ముంబై శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 20వ రోజు. మనం విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా ఈ కాడి నుంచి రోజులు మొన్నటిదాకా పెరుగుతూ వచ్చాయి, ఇక్కడి నుంచి తగ్గుతూ వస్తాయి. ఇంకా ఒక 10 రోజులే మన కార్యక్రమము. విష్ణు పురాణంలో నిన్న మనం అతిథి సేవ ఎట్లా చేయాలా, తల్లి వంశాలకు తండ్రి వంశాలకు ఎలా మన శ్రాద్ధ కర్మలు చేయాలా, అటువంటి దాంట్లో ఆ విషయాన్నంతా కూడా మనం కూలంకషంగా తెలుసుకున్నాం. పాత్ర అంటే ఎటువంటి వాడు భోజ్యయోగుడు, ఎటువంటి వాడు ఆ శ్రాద్ధంలో ఆహ్వానింపదగినటువంటి వాడు, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. అది మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ఏనాడు శతభిషం నక్షత్రం కలిసి ఉంటుందో ఆ రోజు పితరులకు చాలా గొప్ప పుణ్యకాలం. స్వల్ప పుణ్యాత్ములకు అది లభించేది కాదు. మాఘం అమావాస్య నాడు ధనిష్ఠా నక్షత్రం ఉన్న పితరులకు ఆ వంశంలో పుట్టిన మనుష్యులచే ఇయ్యబడినటువంటి జలము అన్నము 10,000 సంవత్సరాల వరకు తృప్తి కలిగిస్తుందట. అట్లాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో, కార్తీక మాసంలో శుక్లపక్షం నవమి నాడు, భాద్రపద మాసంలో బహుళ త్రయోదశి నాడు, మాఘమాసంలో అమావాస్య నాడు ఇవ్వబడినటువంటి తర్పణాలు అక్షయమవుతాయి. అట్లా అందుకే భాద్రపద మాసంలో మరి కృష్ణపక్షంలో పితృపక్షములు అంటారు కదా. అంటే తిథి వార నక్షత్రాలు ఏమి తెలియకపోయినా ఈ భాద్రపద మాసంలో ఆ కృష్ణపక్షంలో మొదటి ఆ 15 రోజులు మనం శ్రాద్ధం కానీ పెద్దలకు కానీ ఇట్లా బ్రాహ్మలకు
భోజన వసతి మొదలైనటువంటివి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏ తిథి నాడు పోయినా కూడా వాళ్ళకు చెందుతాయి అని ఒక సౌలభ్యం మన అందరికీ కల్పించినారు. అది అందుకే పిత్రామాస అంటుంటారు కదా, అంటే పితరుల యొక్క అమావాస్యను మన వాళ్ళు కొద్దిగా మార్చేసి అట్లా అన్నారు. కాబట్టి ఈ విధంగా గంగా నదిలో కానీ, మరి యమునా నదిలో కానీ, విపాషా నదిలో కానీ, సరస్వతీ నదిలో కానీ, నైమిషారణ్యం వద్ద గోమతి నదిలో కానీ ప్రీతితో పితరులను అర్చిస్తే వాళ్ళందరికీ సకల దురితాలు పోతాయి అని చెప్పారు. అట్లాగే గయలో, కాశీలో, కాశీ కంటే గయ ముఖ్యంగా చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తన శక్తిని అనుసరించి గోవుకు సరిపడేంత గ్రాసం ఇచ్చినా కూడా మరి వాళ్ళ పితరులు సంతోషిస్తారు. అట్లా సంతోషించి వాళ్ళ యొక్క వంశము అభివృద్ధి జరగడానికి దోహదపడతారు. ఎప్పుడైతే అది చెయ్యమో మరి వాళ్ళ వంశము వాళ్ళకు ఈ విధంగా ధనహీనుడైనా, కలిమి ఉన్నా లేకపోయినా శ్రాద్ధక్రియ యథోచితంగా చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ పితరులు సంతోషిస్తారు. అంతేకాదు, మరి ఎవరైతే మనం బ్రాహ్మణులను పిలుస్తామో భోజనం చేయడానికి లేదా వాళ్ళకు సాహిత్యం ఇవ్వడానికి, అటువంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలా. ఆ విధంగా ఈ వారికి యథావిధిగా మాల్యము, గంధము, ధూపము, దీపము మొదలైనటువంటివి సమర్పించి వాళ్ళకు పూజ చేసి వాళ్ళకు మన సాహిత్యం మొదలైనటువంటి వస్తువులతో పాటు భూరి దక్షిణ కూడా వాళ్ళు సంతోషపడేటట్టుగా దక్షిణ ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా చెప్పినారు. మాతామహస్తృప్తిముపైతి తస్యా తథా పితా తస్య పితా తదాన్యః విశ్వే చ దేవా పరమా ప్రయాంతు తృప్తిం ప్రణశ్యంతు చ యాతు ధానాః. ఇట్లా బ్రాహ్మణులకు భోజనం పెడితే మరి పితృదేవతలు ఎట్లా అంటే ఆ పేరుతో మనం, ఒక మహానుభావుడు చెప్పాడు, వీ బ్రాహ్మణులకు పెడితే వాళ్ళకి ఎట్లా చేరుతుందయ్యా అని అనుకుంటారా లేదా? అయితే మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఒక లెటర్ వేసాం, మన స్థలం తెలియదు, ఆ ప్లేస్ తెలియదు, అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అడ్రస్ రాసి వేసినాం, అక్కడ చేరుతున్నదా లేదా? చేరుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి అక్కడ లేకపోతే ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. నీకు ఇచ్చినటువంటిది వ్యర్థం పోవడం లేనే లేదు. అక్కడ ఉంటే వాళ్ళకు చేరుతుంది, ఒకవేళ వాళ్ళు లేకపోతే నీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి అట్లా చెప్పినారు. ఈ విధంగా ఆ బ్రాహ్మణులకు చేయడం. అట్లా కాకుండా కొంతమంది సహస్రస్యాపి విప్రాణం యోగీ చేత్ పురతస్థితః సర్వాన్ భోక్తృం స్థారయతి యజమానం తథా నృప. ఒక విశేషం ఏం చెప్పినారంటే ఇక్కడ, ఓ రాజా, 1000 మంది విప్రులకు అంటే బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఒక యోగికి పెడితే వస్తుంది. ఏమి? ఆ యోగి యజమానుని యొక్క అందరినీ, వాళ్ళ వంశం వారిని అందరినీ కూడా తరింపజేస్తాడు. ఎందుకంటే భగవంతుని యొక్క ధ్యానం బాగా చేస్తాడు కాబట్టి ఆ విధంగా శ్రేష్టయోగి నియోగస్తు, అట్లా శ్రేష్టమైనటువంటి యోగికి మనము కావలసినవి ఇస్తే అవి అక్షయమైపోతాయి. ఇంకా ఏం చెప్పినారంటే, ఒక జలబిందు ఇస్తే
సముద్రమంతా జలం ఇచ్చినట్టు అంట. ఒక అన్నం పెడితే మేరు పర్వతమంతా అన్నం పెట్టినట్ట. అంత ఫలితం వస్తుంది యోగికి, సన్యాసికి అని చెప్పినారు. ఇక యవలు, కొర్రలు, పెసలు, గోధుమలు, వరిబియ్యము, నువ్వులు, అనుములు, కోవిదారాలు, ఆవాలు ఇవన్నీ కూడా బ్రాహ్మడికి ఇవ్వచ్చు. ఇంకా ధాన్యము నుండి వచ్చేటటువంటి బియ్యము, అలచందలు, చెరువడ్లు, చిరు శనగలు మొదలైనటువంటివి కూడా ఆ బ్రాహ్మడికి మనం ఇవ్వచ్చు. ఇక ఏం చెప్తున్నాడంటే మైత్రేయ, పూర్వకాలంలో సదాచారాల గురించి చాలా చక్కగా నీకు కొన్ని విషయాలు చెప్పాను. నువ్వు అడిగినటువంటివన్నీ కూడా సదాచారం కశ్చిన్నాప్నోతి శోభనం అంటే సదాచారం లేకుండా ఎవడూ కూడా శోభనం అంటే మంచివాడుగా కీర్తింపబడడు. సదాచారం ఉండాలి మనిషికి. అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలి, మనం అన్నీ తెలుసుకున్నాం కదా. దాని ప్రకారంగా నడుచుకుంటే వాడి యొక్క జీవితము వాడిని కూడా మంచివాడు అని అంటారు. అయితే ఈ మహాపాపి మరి నగ్నుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ యొక్క విషయం నాకు సరిగ్గా చెప్పలేదు స్వామి అని మళ్ళీ మైత్రేయ మహర్షి అడిగాడు. అడిగితే నగ్నుడు అంటే ఏం లేదయా, వేదములను అనుసరించి పోనటువంటి వాడు, వేదములను నమ్మనటువంటి వాడు. అట్లాగే మహాపాపి కూడా అటువంటి వాడే అవుతాడు. మోహం వల్ల వాడు ఆ ఆవరణ అంటే ఒక కట్టుబాట్లను వదిలిపెట్టి ఎవడైతే తిరుగుతుంటాడో గుడ్డగట్టకున్నంత మాత్రం చేత కాదు నగ్నుడు అంటే దిగంబరుడు. ఈ ఆచార వ్యవహారములను నమ్మకుండా, వేదమును నమ్మకుండా, పెద్దలు చెప్పినటువంటి వాటిని నమ్మకుండా ఎవడైతే ఉంటాడో వాడే మహాపాపి, వాడే నగ్నుడు అని మరి పరాశర మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదంతటికీ ఇంకా ఏం చెప్తున్నాడంటే దీనిని అనుసరించే బౌద్ధ ధర్మం వచ్చింది. దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు మరి వైదిక ధర్మానికి విదూరులైనటువంటి వాళ్ళు అని చెప్పారు. కాబట్టి దేవతా పితృభూతాని తథా నభ్యర్చ్యయోధితేన్ భుంక్తే సపాతకం భుంక్తే నిష్కృతి తస్య సేనేష్యతే. దేవతలను, పితృదేవతలను, భూతగణములను, అతిథులను పూజించకుండా ఎవరైతే భోజనం చేస్తారో వాడు పాపం భుజించినట్టే అని చెప్పాడు. అందుకే మరి రోజు అతిథుని ఎక్కడి నుంచి తీసుకొస్తాం స్వామి అంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్పినారు, ఇన్ని బియ్యం పక్కకు పెట్టు, ఆ బియ్యము ఇట్లా నెల్లూరులో మన ఆశ్రమానికి కొంతమంది ఆ కాలంలో పట్టుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. మన పురుషోత్తమ స్వామి కూడా వెళ్ళి తీసుకొని వచ్చేవాడు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు. అట్లా అనుకుంటే ప్రతి నెల ఇంత ఆశ్రమానికి పంపిస్తే అక్కడ ఉపయోగపడుతుంది. అది కూడా అంటే మనం ఏ విధంగా చెయ్యగలమో ఆ విధంగా సేవ చేసి అటువంటి భావన కలిగి ఉంటే అది కూడా తృప్తి అవుతుంది. అందుకని పూర్వం మన ఆశ్రమానికి కూడా కొంతమంది నెలకింత అని పంపించేవాళ్ళు. ఇప్పుడు పంపించే వాళ్ళల్లో అంతా ఎవరు కనిపించట్లేదు. కాబట్టి అట్లా మనము చేసుకోవచ్చు.
ఇక ఆ తర్వాత శతధనువు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతనికి శైబ్య అనేటటువంటి భార్య ఉండేది. ఆమె ధర్మపరాయణురాలు, చాలా మంచి వ్రతం కలిగినటువంటిది. ఎంతో అట్లా ఉండగా ఒకనాడు ఈ పాషండులైనటువంటి వాళ్ళ చేత ఆయన సాంగత్యం చేశాడు. పాషండులంటే ఈ వేద బాహ్యమైనటువంటి వాళ్ళ చేత. అయితే ఆయన అలా చేసేసరికి కొంతకాలానికి ఆయన మరి మరణించాడు. మరణించిన తర్వాత అతను ఏమయ్యాడంటే మరుజన్మలో కుక్క అయి పుట్టాడు. ఏమై పుట్టాడు? ఒక కుక్క అయి పుట్టాడు. అంటే వేద బాహ్యమైనటువంటి వాళ్ళతో సాంగత్యం చేసి అటువంటి వేదం లేదు ఏం లేదు ఇవన్నీ అని తిరస్కరిస్తారు చూడండి వాళ్ళన్నమాట. అటువంటి వాడే వాళ్ళతో మాట్లాడినంత వాళ్ళ చేత ఉన్నంత మాత్రం చేతనే ఈయన కుక్క అయి పుట్టాడు. ఇక వాడేమై పుడతాడు అనేది వద్దు మనకు, ఈ సంగతి చెప్తున్నారు. శతధనువుడు కుక్క అయి పుట్టాడు. ఆ తర్వాత మరి మహారాజ్ఞి ఆమె కూడా రాజపుత్రికగా మరొక జన్మలో ఆమె కాశీరాజు యొక్క కుమార్తెగా పుట్టింది. ఈమెకు వ్రత మహాప్రతివ్రత, మళ్ళీ ఎన్నో వ్రతాలు చేయడం వల్ల ఈమెకు పూర్వ జన్మ యొక్క జ్ఞప్తి ఉన్నదన్నమాట. అంటే పూర్వం ఎట్లా ఉండేవాళ్ళం ఏమిటి అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. ఇలా అవుతూ ఉండగా కుమార్తెగా జన్మించిన తర్వాత ఆమెకు ఏమనిపించిందంటే తన భర్త ఎక్కడ ఉన్నాడబ్బా అని దివ్య దృష్టితో చూసింది. చూసి ఆమె అరే కుక్క జన్మగా వచ్చిందే ఈయనకు, కుక్క రూపంలో ఉన్నాడు అని అర్థమైపోయింది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే విదిశ అనేటటువంటి పేరు గల నగరానికి వెళ్ళింది. అక్కడ కుక్క శరీరంతో ఉన్నటువంటి ఆ రాజును చూసింది. చూసి భర్తను దర్శించింది. దర్శించి అప్పుడు దానికి ఇంత ఆహారము అది పెట్టిన తర్వాత ఆ కుక్కతో అన్నదన్నమాట, నువ్వు మహారాజుగా ఉండేటటువంటి వాడివి, ఇలాగా కుక్క జన్మ వచ్చింది నీకు అని అనేసరికి ఆహారం పెట్టిన తర్వాత ఆ ఆహారం తినేసేసి భుజిస్తూ స్వభావ సిద్ధమైనటువంటి సిద్ధంగా ఉండి కొన్ని రోజులకు ఆ కుక్క చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఆ కుక్క జన్మ ఇలా ఎత్తావు నువ్వు అంటే అప్పుడు ఆయన జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ ఆ శరీరం వదిలిపెట్టి మళ్ళీ నక్కగా పుట్టాడు ఆయన. నక్కగా పుట్టిన తర్వాత ఈమె అంతర్దృష్టితో దివ్యదృష్టితో చూసి శైబ్య అనేటటువంటి ఆమె దివ్యదృష్టితో చూసి ఎక్కడున్నాడబ్బా అని చూసుకొని అలా చేసేసరికి ఆ నక్క ఎక్కడ ఉన్నదో అక్కడికి ఈమె అరణ్యానికి వెళ్ళింది. అప్పుడు భర్తను చూసి ఆ నక్కకు కొద్దిగా తినడానికి అది పెట్టిన తర్వాత ఆయనకు జ్ఞప్తి చేస్తున్నది, నువ్వు పూర్వం ఇలా ఉండేటటువంటి వాడివి, మహారాజువు, ఇదిగో ఇలా అయిపోయావు, కుక్క జన్మ పొందిన తర్వాత ఇప్పుడు నక్క జన్మ పొందావు, మరి నువ్వు ఇట్లా ఉండాలా అంటే అప్పుడు ఆయన సహజంగా ఆయనకు కూడా ఆ శరీరం వెళ్ళిపోయిన తర్వాత తోడేలుగా పుట్టాడంట. వాడు అట్లాగే ఆమె రాజపుత్రిగా ఉన్నటువంటి ఆమె నిర్జనారణ్యానికి వెళ్ళి ఆ తోడేలు ఎక్కడ ఉందా అని వెతికి ఆ తోడేలుకు ఆహారం పెట్టి అన్నీ చేసిన తర్వాత ఆమె ఆయనకు జ్ఞాపకం చేసింది, నువ్వు జన్మలో ఇలా ఉండేవాడివి,
ఇలా అయిపోయినావు అంటే ఆమె చెప్పినటువంటి దాన్ని విని ఆమె పెట్టిన దాన్ని తిన్న తర్వాత కొన్ని రోజులకి మరి ఆ శరీరాన్ని ఆ తోడేలు కూడా వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ గ్రద్దగా పుట్టాడట ఆయన. ఏం పుట్టాడు? గ్రద్దగా పుట్టాడు. ఆమె దివ్య దృష్టితో చూసి ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళి ఆహారం అది పెట్టి ఆమెకు జ్ఞాపకం చేసింది. పూర్వజన్మ నీది ఎలా ఉండేది ఏమిటి అవన్నీ జ్ఞాపకం చేసింది. అప్పుడు ఇప్పుడు గ్రద్ద ఇలా అయిపోయినావు అని ఆమె చెప్పేసరికి ఆ శరీరం కూడా కొన్ని రోజులకు వదిలిపెట్టేసేసి కాకిగా పుట్టాడు ఆయన. అప్పుడు ఆ అమ్మగారు ఆత్మయోగంతో ఆ కాకి ఎక్కడ ఉందా అని తెలుసుకొని వెళ్ళి ఆ కాకికి ఇంత ఆహారం అది పెట్టి అన్ని జ్ఞాపకం చేసింది. నువ్వు ఇలా నుంచి ఇలా అయినావు, ఇలా నుంచి ఇలా అయినావు అని చెప్పేసరికి ఆయనకు కూడా ఒక ఆవేదన అయిపోయి కాకి జన్మ కూడా పోయింది. అప్పుడు మళ్ళీ నెమలి జన్మ వచ్చిందట. ఎలాగా? నెమలి జన్మ. నెమలి జన్మ ధరించాడు. ఆ నెమలి అయిన తర్వాత ఆమె అతన్ని అనుసరించింది, అతని దగ్గరికి పోయింది, దానికి ఆహారం పెట్టింది. ఇలా ప్రతి క్షణము భోజ్య పదార్థాలు పెడుతూ తృప్తిని కలిగించజేసి ఆయనకు కూడా ఆ నెమలికి కూడా ఈ విషయం అంతా కూడా చెప్పిందన్నమాట. అప్పుడు ఆయన ఆ జనకుడు అనేటటువంటి మహారాజు అశ్వమేధ యాగం చేశాడు. అప్పుడు రాజపుత్రి అయినటువంటి అవభృత స్నానంతో అతన్ని స్నానం చేయించింది. తర్వాత తాను కూడా స్నానం చేసింది. రాజై కుక్కై నక్కై మున్నగు జన్మలన్నీ పొందిన తర్వాత విషయం ఆమెకు జ్ఞాపకం వచ్చింది. జన్మక్రమం జ్ఞాపకం చేసుకుని తన దేహాన్ని ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత అతడు మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజుకే ఒక కుమారుడుగా పుట్టాడు. ఆ రాజు ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత కుమారుడుగా జన్మించాడు. అప్పుడు ఆమె తండ్రిని పెళ్లి గురించి ప్రేరేపించింది. ఎవరు? ఆ శుభాంగి. కాబట్టి ఆ విధంగా కుమార్తెకు స్వయంవరం ఆ రాజు చేశాడు. ఆ భర్తనే మళ్ళీ ఇప్పుడు ఆమె భర్తగా స్వీకరించింది. ప్రీతితో మళ్ళీ వరించింది. కాబట్టి ఈ విధంగా వయస్సులో వ్యత్యాసం కానవస్తుంది కదా అనే శంక మీకు కలగవచ్చు. ఆమె ఎప్పుడు పుట్టింది, ఈయన ఎప్పుడు పుట్టాడు? అందువల్ల మహర్షి ఆమెను బాలగానే ఉండింది. ఆమె అంటే చిన్న అమ్మాయిగానే ఉండింది. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం చేత ఆమె మళ్ళీ తన భర్తనే ఆమె పొందింది. ఇట్లా పొందిన తర్వాత మంచి సంస్కారవంతుడై అన్ని కార్యాలు చేసి రాజ్యాన్ని పరిపాలించి సులోచన అనేటటువంటి ఆమె శతధను మహారాజు యొక్క రాజపుత్రిక అయినటువంటి సభ్యతో పాటు ఇంద్రాది లోకాలకు వెళ్ళి అక్కడ ఆయన స్వర్గంలో నివసించినాడు. అక్షయ పుణ్యాలు లభించినాయి. సాటిలేని ఆ స్వర్గలోకవాసం దుర్లభమైనటువంటి దాంపత్య ధర్మం అత్యంత పుణ్యప్రదమ అయి పొందాడు. అంటే అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి భర్తగా అయితే 7 జన్మల దాకా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఇట్లా చెప్పినారన్నమాట. కాబట్టి మన సంప్రదాయంలో 7 జన్మలు, ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడే ఇదొక ఒప్పందం అంతే అంటారు వాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తగా ఉన్నాము, ఏదో చేసుకున్న ఒప్పందం, ఇంతవరకే అనుభవించాం, అయిపోయింది, ఇంకా మళ్ళీ వచ్చే జన్మకి మీకు మాకేం సంబంధం లేదు, అసలు వచ్చే జన్మే లేదంటారు. అట్లా అనేటటువంటి వాళ్ళు
ఆ పాషండులతో మాట్లాడిన దోషం చేత ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. అంటే వేదం లేదు, మరి ఇతరులు నాస్తికులు అన్నమాట. అటువంటి వాళ్ళతో ఉన్నంత మాత్రం చేత ఆయన ఇటువంటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది. కాబట్టి అశ్వమేధ యాగంలో అవబృత స్నానం చేయడం వల్ల వచ్చే మహిమ కూడా దీనివల్ల మనకు తెలిసింది. ద్విజోత్తమ, వేదత్రయిని సర్వవిధాలా విడిచిపెట్టిన వారిని పాషండుల అంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గర భోజనాలు చేసేవాడిని, పాపకర్ములైనటువంటి వారిని, వేదవాక్యాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఇంకా చూస్తే వాళ్ళ విషయం ఇంకా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే వాళ్ళతో మాట్లాడినంత మాత్రం చేతనే ఇట్లా అయిపోతే ఇంకా మరి వాళ్ళతో ఉండడం, తిరగడం, మాట్లాడడం, అటువంటి వాళ్ళని అసలు దగ్గరికి రానియకూడదు అని అర్థం. దురాచారపరులైనటువంటి పాషండులతో కలిసి సరస సల్లాపాలు చేయడం, వారితో స్నేహం చేయడం, వారితో కలిసి ఉండడం మహా పాపమవుతుంది. కాబట్టి అటువంటి వారిని పూర్తిగా విడిచిపెట్టాలి, దూరంగా ఉంచాలి. పాషండులు అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, వేదాన్ని నమ్మనటువంటి వాళ్ళు, వికర్మలు చేసేటటువంటి వాళ్ళు, నిషిద్ధ కర్మలు చేసేటటువంటి వాళ్ళు, అంతేకాదు కుతర్కం చేసేవాళ్ళు, ఇక అదే కోవలోకి చెందుతారు. కాబట్టి వాళ్ళతో సంభాషిస్తే పురుషులకు ఆనాడు చేసినటువంటి పుణ్యమంతా కూడా నశించిపోతుంది. పాషండులు మహాపాపులు, పండితుడైన వాడు వారితో మాట్లాడరాదు. వీరితో మాట్లాడడం వల్ల ఇంకా చెప్తున్నాడు, పుంసాం జటాధరణమౌఢ్యవతాం సదైవ మోఘాసినామఖిల శౌచ నిరాకృతానాం తోయప్రదాన పితృపిండ బహిష్కృతానాం సంభాషణాదపి నరా నరకం ప్రయాంతి. వృధాగా జడలు ధరించేవాళ్ళు, వేషాల కోసం, భుక్తి కోసం, తినేదానికోసం, అడుక్కు తినేదానికోసం ఇట్లా వేషాలు వేస్తారు కదా. అందుకే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు, జటిలో ముండి లుంచిత కేశ బహుకృత వేష ఉదర నిమిత్తం కాషాయాంబర బహుకృత వేష అని చెప్పాడు. అంటే అటువంటి వాళ్ళు ఏదో వేషాలు వేసుకొని పొట్ట గడుపుకోవడం కోసం వస్తారు. ముండనం చేయించుకునేటటువంటి వారు, అతిథులు మున్నగు వారికి పెట్టకుండా భోంచేసేవారు, శౌచము ఆచరింపనటువంటి వారు, పితృదేవతలకు ఉదక ప్రదానం చెయ్యనటువంటి వారు, పితృ సంతర్పణ చెయ్యనటువంటి వారు, వాళ్ళందరూ కూడా మరి ఈ నరకానికి పోతారు అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పాడు. ఈ యొక్క కథను చెప్పి ఉదాహరణగా ఆ తర్వాత బలరాముడు రేవతి అనేటటువంటి కన్యను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బలరాముడు అంటే కృష్ణుడి యొక్క అన్ననే, ఎవరో కాదు. కాబట్టి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే దక్షిణ గురించి చెప్పారు. అప్పుడు దక్షిణ కుమార్తె అదితి, అదితి కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుని పుత్రుడు మనువు, మనువుకు ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశుడు, నాభాగుడు, నేదిష్టుడు, కురూషుడు, వృషధుడు అనేటటువంటి 10 మంది కుమారులు కలిగారు. అందు హోత విపరీత సంకల్పం వల్ల యజ్ఞం విపర్యంగా మారింది.
పుత్రునకు బదులుగా ఇలా అనేటటువంటి పుత్రిక జన్మించింది ఒక ఆమె. మరి ఆ తర్వాత ఆమె యందు అనురాగాన్ని పొందినటువంటి వాడై పురూరవుడు అనేటటువంటి కుమారుణ్ణి ఉద్భవింపజేశాడు. పురూరవుడు పుట్టిన తర్వాత అధిక తేజస్వంతులైనటువంటి పరమర్షులు యజ్ఞమయుడు, ఋగ్మయుడు, యజుర్మయుడు, సామమయుడు, అధర్వమయుడు, సర్వమయుడు, మనోమయుడు, జ్ఞానమయుడు, అకించనుడు, భగవంతుడగు యజ్ఞస్వరూపుడైనటువంటి వేదపురుషుని గురించి సుద్యుమ్నునకు ఇలకు యజ్ఞం చేశారు. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల ఇలా మళ్ళీ సుద్యుమ్నిగా మారింది. అంటే స్త్రీగా పుట్టి మళ్ళీ పురుషునిగా మారిపోయిందట. ఆమె సుద్యుమ్నుడు ముందు స్త్రీ రూపం పొంది ఉన్నటువంటి కారణం చేత రాజ్యభాగము పొందలేదు. అతని తండ్రి వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారము ప్రతిష్టాపనమనే పేరు గల నగరాన్ని సుద్యుమ్నునికి ఇచ్చాడు. దాన్ని పురూరవునకు ఇచ్చాడు. ఆ మనువు కుమారులు పురూరవుని యొక్క పుత్రులైనటువంటి క్షత్రియులందరూ కూడా అన్ని దిక్కుల్లో వ్యాపించారు. మనువు 10వ కుమారుడైనటువంటి వృషధ్వజుడు గురువుగారి గోవును ప్రమాదవశం చేత మరి వధించాడు ప్రమాదంగా. అప్పుడు వాడు శూద్రత్వాన్ని పొందాడు. మనువు 9వ కుమారుడైనటువంటి కరోషుని వల్ల కారూషులు అనేటటువంటి మహాబల పరక్రమ సంపన్నులైనటువంటి క్షత్రియులు జన్మించారు. ఆ తర్వాత నాభాగునకు బలనందనుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. నాభాగుడు కూడా చాలా గొప్ప రాజు. ఆయన కూడా రాజ్యం చేశాడు. మరుత్తు అనే పేరు గల వాడు అతనికి కీర్తి సంబంధించిన 2 శ్లోకాలు నేటికి గానం చేయబడతాయి. మరుత్తస్య యథాయజ్ఞస్తదా కస్యా భవద్భువి సర్వం హిరణ్మయం యస్య యజ్ఞవత్ స్థితి శోభనం అమాద్యద్రింద్ర సోమేన దక్షిణాభిర్విజానతః మరుతః పరివేష్టారః సదస్యాస్య దివౌకసః. మరుత్తు చేసినటువంటి యజ్ఞం వంటిది ఈ భూమండలంలో ఎవ్వరూ చేయలేదట. అంత గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞంలోని వస్తువులన్నీ మిక్కిలి మంగళప్రదములు. అంతా బంగారంతో నిండిపోయింది. ఇంద్రుడు సోమరసం చేత మరి మదమెక్కిపోయాడు. ద్విజులు దక్షిణులచే తృప్తి పొందారు. అంటే బ్రాహ్మలు ఆయన చేసినటువంటి యజ్ఞాల ద్వారా దక్షిణలు ఏవైతే ఇచ్చారో అవన్నీ బ్రాహ్మణులకు చాలా తృప్తిని కలిగించాయట. మరుత్తు సభలో పరివేష్టించి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దివ్యలోక నివాసులే అని కీర్తింపబడ్డాయి. కాబట్టి ఆ విధంగా యజ్ఞాలు యాగాలు అవన్నీ చేయబడ్డాయి. ఆ తర్వాత రేవతిని హలాయుధుడు అంటే బలరాముడు మరి వివాహం చేసుకున్నాడు. నరపాలుడు కూడా ఈ విధంగా కన్యాదానం చేసి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు కొరకై హిమాలయాలకు వెళ్ళాడు. ఆ తర్వాత బ్రహ్మలోకం నుంచి రైవతకథ కుద్మి ఎప్పటికీ రాకపోయేసరికి పుణ్యజనులు అతన్ని పిలువబడేటటువంటి రాక్షసులు అతని రాజధాని కుశస్థలిని సర్వనాశనం చేశారు. అతనికి ఇంకా 9 సోదరులు ఉన్నారు. ఆ తర్వాత అతనికి ఏమైందంటే క్షత్రియుడైనటువంటి రాజర్షి శశాదుడు, తనడు పురంజయుడు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అతని శరీరంలో
నేను స్వయంగా అంశతో అవతరించినటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు పురంజయుని వద్దకు చేరారు. పురంజయుడు వాళ్ళకు కూడా మళ్ళీ సంతానము అట్లా జరిగింది. ఈ సంతానం అంతా అయిన తర్వాత ఒక ఇక్కడ మాంధాత పుట్టాడు. మాంధాత పేరు మీరు వినుంటారు. మాంధాత అతనికి ఓ శతబిందు అనేటటువంటి ఒక కుమార్తె కలిగింది. బిందుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు పురుత్సుకుడు పుట్టాడు, అంబరీషుడు పుట్టాడు, ముచుకుందుడు పుట్టాడు. వీళ్ళు ముగ్గురు. ముచుకుందుని యొక్క చరిత్ర భాగవతంలో వస్తుంది, అంబరీషుని యొక్క చరిత్ర కూడా భాగవతంలో వస్తుంది. ఆమె వల్ల మరి 50 మంది, ఆ మాంధాతకు 50 మంది కుమార్తెలు పుట్టారు. ఎంత? 50 మంది మాంధాతకు. ఆ తర్వాత అట్లా ఉన్నారు. అటువంటి సమయంలో ఒక మహర్షి, శౌభరి మహర్షి అనేటటువంటి ఆయన గొప్ప తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు నీటిలో ఉండి తపస్సు చేశాడు. నీటిలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన సుమందుడు అనేటటువంటి ఒక అతడు మీనాధిపతి, అంటే చేపలకు అధిపతి అయినటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఆయన నీళ్ళల్లోనే తిరుగుతూ ఉండేవాడు. ఆయనకు సంతానం ఉంది, భార్యలు ఉన్నారు, మరి మనవలు మనవరాళ్ళు చాలా అందరూ ఎక్కడ? నీళ్ళల్లోనే వాళ్ళందరినీ. ఈ మహర్షి ఏమో, శౌభరి మహర్షి నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తున్నాడు కదా, వాళ్ళందరూ కనిపించేవాళ్ళు, ఈయన చుట్టూ తిరిగేవాళ్ళు. వాళ్ళు ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉంటే వీళ్ళ కుటుంబం ఎంత బాగున్నదబ్బా అని అనుకొని ఈయనకు మెలక వచ్చినప్పుడు అనుకున్నాట, నాకు కూడా ఇలాగా పరివారం ఉంటే బాగుంటుంది కదా అని. ఏమి అంటే వాళ్ళ యొక్క సంతానాన్ని, వాళ్ళ కొడుకుల్ని, కూతుర్లని, మనవల్ని, మనవరాల్ని చూసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మరి అట్లా సంకల్పం కలిగింది, కోరిక కలిగింది. ఇట్లా ఆనందంతో రాత్రింబవళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ సంతాన స్పర్శ సంతోషంగా పెరుగుతూ ఉండగా అనేక రకాలుగా ఋషీశ్వరుడు చూస్తూ ఉన్నాడు. కొడుకులతో, మనవలతో, కూతుళ్ళతో ప్రతిదినం ప్రకారంగా అనేక రకాలుగా ఆడుకుంటూ ఉండగా ఆ శౌభరి మహర్షి ఏకాగ్రతతో తపస్సు చేస్తూ ఉన్న ఆయనకు కూడా కోరిక కలిగింది, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని. ఆయన శరీరము అప్పటికే చాలా ముసలి అయిపోయి ఉంది, జర్జరంగా ఉంది. ఏంటి, చాలా వృద్ధాప్యం వచ్చేసింది, చర్మం అంతా ముడతలు పడిపోయింది, కళ్ళన్నీ లోపలికి పోయినాయి, ఇట్లా ఉన్నాడు. అటువంటి వాడికి ఈ కోరిక కలిగింది. అప్పుడు ఏం చేయాలా? మరి కన్య కోసం వెతకాల. ఏమి అప్పుడు ఆయన ఆ మాంధాతకి 50 మంది కూతుళ్ళు ఉన్నారు కదా, దాంట్లో ఒక్క కూతురునన్నా ఇవ్వకపోతాడా నాకు అని చెప్పేసేసి అనుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అతనితో, ఆ రాజుతో చెప్పాడు. ఆ రాజుగారు ముందు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన పాదాలు కడిగి అన్నీ, మరి తపస్సు ఉంది కదా, గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, ఆసనం మీద కూర్చోబెట్టి ఆ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకొని మరి అడిగాడు. అయ్యా అంటే శౌభరి మహర్షి ఏమన్నాడంటే, అయ్యా నేను గృహస్థాశ్రమం స్వీకరించాలనుకుంటున్నా, కాబట్టి నాకు ఒక కన్య కావాలి, కన్యనివ్వు, నా కోరిక కాదనకు అని చెప్పాడు. నేను కాకుస్థ గోత్రంలో పుట్టినటువంటి వాడిని అని చెప్పాడు. అంటే తన గోత్రం అది కూడా చెప్పుకున్నాడు.
చెప్పుకుంటే ఆయనను చూసిన తర్వాత పాపం ఈ కోరిక కోరాడే అని చెప్పేసేసి, ఆయనకేమో కూతుళ్ళు ఉన్నారు, మరి ఏ కూతుర్ని ఇవ్వాలా? ఆయన చూస్తే ఏ కూతురు ఒప్పుకుంటుంది? ఇట్లా తర్జన భర్జన పడి ఏం మాట్లాడకపోయి ఉండేసరికి మళ్ళీ అడిగాడు, అయ్యా నువ్వు ఏంటి అంటే, ఆయన దానం ఇవ్వాలనేటటువంటి భావనతోనే ఉన్నాను, కానీ మా వంశం యొక్క ప్రకారంగా ఆ కూతుళ్ళు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చేసుకుంటారండి, మేము ఇవ్వడానికి ఇట్లా అని. అంటే ఇవ్వడం ఇష్టం లేదు ముఖ్యంగా, మరి వాళ్ళు ఇష్టపడతారో లేదో అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. రాజా, 50 మంది కుమార్తెలు ఉన్నారు నీకు, వారిలో ఒక్కదాన్ని ఇవ్వచ్చు కదా నాకు అన్నాడు. రాజవర్య, నిన్ను చూస్తూ ఉంటే నా కోరిక సఫలమయ్యేటట్టుగా లేదు నీ వ్యవహారంలో అని మిక్కిలి భయపడుతూ అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా, సౌభరి వచనం విని రాజుగారు ముసల్తన్తో సడిలిపోయినటువంటి ఆ శరీరంతో ఋషిని చూచి ఆయన కోరికను తిరస్కరించడానికి భయపడి, తిరస్కరిస్తే మరి ఏం శాపం పెడతాడు మళ్ళీ అని చెప్పేసేసి భగవత్స్వరూపుడు శపిస్తాడో అని గడగడలాడి తల వంచుకొని చాలాసేపటికి ఇలా అన్నాడు, అయ్యా, నేనేమీ తగని మాట పలకలేదు. ఆయనేం పలకలేదు పాపం రాజు. మళ్ళీ ఈయనే అంటున్నాడు, నరేంద్ర, ఎందుకు ఇలా విచారిస్తున్నావు? నేనేమి అడగకూడని వస్తువు అడగలే, నువ్వు ఇయ్యకూడని వస్తువు ఏమీ లేదు. ఇక్కడ నీవు నీ తనయను ఇవ్వక తప్పదు. నీ కుమార్తెనిస్తేనే నేను కృతార్థున్నవుతా. అది లభించదంటావా అన్నాడు. అప్పుడు శాపానికి భయపడి రాజు, మా వంశాచారం ప్రకారం మంచి వంశంలో పుట్టిన వానికే కన్యకు ఇష్టమైనటువంటి వరుడికే మేము ఇస్తాం. నీ కోరిక మా అభిష్టాలకు అందనిదిగా ఉంది. కాబట్టి ఇది ఎలా కలిగిందో, ఈ స్థితిలో ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు అని, అందుకే ఈ ఆలోచన అంతా అని ఉన్నట్టుగా చెప్పేశాడు. ఎవరు? రాజుగారు, మాంధాత. అప్పుడు శౌభరి మహర్షి ఆలోచించి, ఇది కాదనడానికి మరో ఉపాయం అన్నమాట. అయితే ఇతడు ముసలివాడు, ఆడవాళ్ళకే నచ్చడు, కన్యల విషయంలో చెప్పేదేముంది? ఇప్పుడు ఏం చెప్పారంటే, కన్యా వరయతే రూపం. కన్య ఎవరిని కోరుకుంటుందంటే మంచి రూపవంతుణ్ణి కోరుకుంటుందట. నేను చెప్పింది కాదు సుమా, మీరేమనకండి మళ్ళీ. కాబట్టి ఆయన ఇలా అనుకొని, అలాగే కానీ నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసేసి మాంధాతతో చెప్పాడు. అయ్యా, నాకేం లేదు, నువ్వు ఒక మనిషినిచ్చి ఆ కన్యలు ఉండేటటువంటి చోటికి నన్ను పంపించు, అంతే. నువ్వేం చేయబల్లే, నన్ను ఎవరు ఇష్టపడితే వాళ్ళు చేసుకుంటారు అని అన్నాడు. అంతఃపురానికి తీసుకొని పొమ్మన్నాడు. అట్లాగే అని ఒక మనిషినిచ్చి అంతఃపురానికి పంపించాడు. ఈ లోపల ఆయన మంచి తన యొక్క తపశ్శక్తి చేత, ఏ కన్య అయినా నన్ను కోరుకుంటేనే నేను భార్యగా స్వీకరిస్తా, మరొక భావన లేదు నాకు, లేదా ఇంతటితో నాకు చాలు, కాలం గడిచిపోయింది కదా అని చెప్పేసేసి నేను ఊరుకుంటా, చాలించుకుంటా అన్నాడు. సరే అని తీసుకొని పోయి ఆ కన్యా అంతఃపురంలో
చెప్పాడు. అప్పటికే ఆయన ప్రవేశించగానే శౌభరీ మహర్షి సమస్త సిద్ధులు కలిగినటువంటి వాడు కాబట్టి కమనీయమైనటువంటి రూపం ధరించాడు. అప్పుడే ఒక 18-20 సంవత్సరాల మంచి యువకుడు నివనిగలాడేటటువంటి వాడుగా తయారయ్యాడు. అంతఃపురంలో ఇలా ప్రవేశించగానే ఆ రాజకన్యలకు చెప్పాడు, మీ తండ్రి ఈ మహారాజు ఇలా ఆజ్ఞాపించాడు, ఈ బ్రహ్మర్షి కన్య కోసమై నా వద్దకు వచ్చాడు, మా అమ్మాయిల్లో ఏ కన్యనైనా సరే దేవర న్యాయం చేత వరిస్తే ఆ కన్యకి ఇష్టమైతే తీసుకొని పోవచ్చు అని చెప్పగానే వీళ్ళు ఆయనను చూసి ఇక ఒక కన్య కాదు అందరూ మేమంటే నేనంటే నేను నేనంటే నేను నేనంటే నేను అన్నారు. 50 మంది ఆయనకు వచ్చేసారు. మరి నువ్వెట్లా చేసుకుంటావు నేను చేసుకుంటావు అంటే ఇట్లా కొద్దిగా వాళ్ళకు ఇట్లా భేదాభిప్రాయాలు వచ్చి అందరూ ఇక ఆయన్ని పెళ్ళాడారు. ఆ మహర్షి కూడా చాలా సంతోషించి వాళ్ళందరినీ తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. తన యొక్క తపస్సు శక్తి చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద భవనం కట్టించాడు. ఏమిటి వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యానవనాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ సేవికలను కూడా ఇచ్చాడు. అన్నీ ఇక సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. మరి భర్త అందరికీ ఏర్పాటు చేయాలి కదా, అట్లా చేసి విశ్వకర్మను రావించి మరి 50 గొప్ప గొప్ప మంచి భవనాలను కట్టించాడు. ఇట్లా మేడలు నిర్మించాడు. ఇట్లా అయ్యేసరికి వాళ్ళందరికీ ఉండేటటువంటి నందం అనేటటువంటి ఒక పెద్ద నివాసాన్ని దానికి పేరు పెట్టాడు నందం అని. ఇలా జరుగుతూ ఉండగా కుమార్తెలకు ఒకరికంటే ఒకరికి ప్రేమతో ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా 150 మంది కుమారులు పుట్టారు. 150 మంది అంటే ఈ 50 మందికి అంటే ఒక్కొక్కరికి ముగ్గురు పుట్టారన్నమాట. ఇక పుట్టిన తర్వాత వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఒకటే బాధ, మా కూతుళ్ళు ఎట్లా ఉన్నారో, ఆ ముసలివాడు ఎట్లా తీసిపోయాడు, ఏం చేశాడో పాపం, ఎలా ఉన్నారో అని చెప్పి ఒకసారి ఆ మాంధాత చూడ్డానికి వచ్చాడు. కష్టపడి చూడ్డానికి వస్తే అప్పుడు ఆయన ఒక కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆ వైభవము అది అదంతా చూసి, అరే మా రాజదర్బార్లో కూడా ఇంత వైభవం లేదే, వీళ్ళంతా ఇలా ఉన్నారు, ఎలా ఉన్నావమ్మా ఏంటి అని అడిగితే, చాలా బాగున్నాను నాన్న, నాకేం ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నాం ఇక్కడ, అన్ని భోగాలు అనుభవిస్తూ అని చెప్పారు. సర్వసుఖాలు ఉన్నాయి. సరే అక్కడి నుంచి మరొక కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా అలాగే ఎంతో ఆనందంగా తండ్రి వచ్చాడని మరి ప్రేమగా ఆయన్ని కౌగలించుకొని కూర్చోబెట్టి అన్ని సపర్యాలు చేసింది. ఇట్లా చాలా ఆనందంగా, మేము ఎట్లా ఉన్నామంటే చాలా ఆనందంగా ఉన్నాయి, మాకేం తక్కువ. మా అంటే కూతుళ్ళు ఎప్పుడు సంతోషిస్తారంటే తన ఇంట్లో ఉండే సౌకర్యము సుఖాల కంటే అత్తవారింట్లో అంతకంటే ఎక్కువగా ఉంటే అప్పుడు సంతోషిస్తారట. ఏమి తల్లిదండ్రులు కూడా అట్లా ఇవ్వాలనే అనుకుంటారు, మనకంటే కొద్దిగా డబ్బులో సంపదలో పలుకుబడిలో ఇట్లా ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. కాబట్టి అట్లా వాళ్ళు చాలా ఆనందపడిపోయి సంతృప్తిగా మళ్ళీ మాంధాత తన నగరానికి విచ్చేశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మునికి అప్పుడు అర్థమైంది, నేనేం చేస్తున్నాను,
ఎలా ఉన్నాను అని. అప్పుడు అయ్యో నేను ఇంతమందిని పెళ్లి చేసుకున్నానే, అప్పటికే 10,000 సంవత్సరాలు అయిపోయిందంట. చూడండి, భోగాలు ఉంటే సమయము చాలా తొందరగా అయిపోతుంది తెలియకుండా. హో మే మోహస్యాతి విస్తార, నా మోహం ఎంత పనిచేసింది అనుకున్నాడు. 150 మంది కొడుకులు, వీళ్ళ కోడళ్ళు, వీళ్ళ అందరితో చూస్తే ఏది ఆ చెరువులో చూసినటువంటి ఆ సంసారము ఇంతవరకు తెచ్చింది. అప్పుడు 10,000 ఏళ్ళు అయిపోయింది. 1,00,000 సంవత్సరాలు గడిచినా అప్పుడు అనుకుంటున్నాడు ఆయన, ఈ కోరికలు పూర్తి కావు. ఏమన్నాడు? 1,00,000 సంవత్సరం. అందుకే యయాతి కూడా ఒక మాట అన్నాడు, ఏమిటంటే ఈ కోరిక ఆయన చరిత్ర కూడా దీంట్లో లేదనుకుంటా, కానీ మహాభారతంలో ఉంది, భాగవతంలో కూడా ఉంది. ఏమనుకున్నాడంటే ఎన్నో సంవత్సరాలు ఆయన కూడా భోగాలు అనుభవించి నజాతు కామానాముపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేత అని చెప్పి ఒక శ్లోకం. ఏమిటంటే ఈ భోగములు ఎన్ని రోజులు అనుభవించినా తృప్తి మాత్రం కలగదు. ఎలాగా అంటే అగ్నిగుండంలో నెయ్యి పోస్తూ ఉంటే మంట ఆగిపోతుందా ఎక్కడన్నా? ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అట్లాగే ఈ భోగాలు ఎన్ని అనుభవించినా అట్లా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గదు అని అనుకొని ఆయన 1,00,000 సంవత్సరాలు అనుభవించినా కూడా దీనికి అంతం లేదయ్యా అని ఎవరు? శౌభరి మహర్షి అన్నాడు. కోరికలు తీరే కొలది మళ్ళీ కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మళ్ళీ నూతనంగా కోరికలు పుట్టుకొస్తూ మరి వాడు పిల్లలు అడుగులు వేస్తున్నారు, వయసు వచ్చిన వాళ్ళు అయ్యారు, తోడుగా పిల్లలు కూడా ఉన్నారు, బిడ్డల్ని కన్నారు, కొడుకులను చూశారు, వాళ్ళ బిడ్డలను చూడాలని అనిపిస్తున్నది. ఏంటి మనవలు మనవరాళ్ళు, కొడుకులు, వాళ్ళ మనవలు ముని మనవలు, ఇట్లా వాళ్ళ యొక్క అడుగులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా మానవుడికి మోహంలో ముంచుతాయి. ఏం చేస్తాయి? మోహం. దాంట్లో మరిచిపోతాడు వాడు. ఆడేటటువంటి ఆటల్లో ఇంకేం జ్ఞాపకం ఉండదు. అవే అట్లా. మరో కోరిక ఉదయిస్తూనే ఉంటుంది. అది తీరిన తర్వాత మరొక కోరిక పుడుతుంది. మరొక కోరిక అయిన తర్వాత మరొక కోరిక. ఇట్లా దానికి పులి స్టాప్, అంతం అనేటటువంటిది లేదు. అమృత్యుతో నైవ మనోరథాన మంతోస్తి విజ్ఞాతమిదం మయా చ మనోరథాసక్తి పరస్య చిత్తం నజాయతే వై పరమార్థ సంగీ. చాలా మంచి శ్లోకం చెప్పినాడు. ఏంటే చచ్చే వరకు కోరికలకు అంతు అనేది లేనే లేదు. ఈ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అనుభవపూర్వకంగా. కోరికపై ఆసక్తి ఉన్న చిత్తం పరమార్థం వైపు వెళ్ళదు. దాని పరమార్థం గురించి ఆసక్తి చూపదు. ఒకదాని మీద ఆసక్తి ఉంటే రెండవ దాని మీద ఆసక్తి ఎట్లా కలుగుతుంది మానవుడికి? కాబట్టి నమే సమాధిర్జలవాసమిత్రం అమత్స్యస్య సంగాత్ సహసైవ నష్టః పరిగ్రహ సంగకృతో మయాయం పరిగ్రహోత్థాశ్చ మమాతి లిప్సా. లిప్స అంటే కోరిక, అంటే మిక్కుటమైనటువంటి కోరికను లిప్స అంటారు. ఆనాడు నీళ్ళల్లో ఉన్నప్పుడు చెలికాడైనటువంటి నాకు మిత్రుడైనటువంటి ఆ చేపతో చెలిమి చేయడం వల్ల నా సమాధి నశించిపోయింది. ఏంటి
ఒక్క సాంగత్యం చేత. దానితో సాంగత్యం వల్లనే నాకు ఈ సంసారం ఏర్పడింది. ఏంటి ఇంతమంది భార్యలు, వాళ్ళు కొడుకులు, వీళ్ళంతా భార్యా పరిగ్రహం వల్లనే నాకు మిక్కిలి వాంఛలు పెరిగినాయి. కాబట్టి ఒక్క కొడుకుతోనే ఈ లోకంలో మానవుడికి దుఃఖం, ఒక్క కూతురుతోనే మానవుడికి దుఃఖం, బాధ చెప్పలేనంత, బయటకి పంచుకోలేనంత, ఎన్నో రకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ 150 మందిని పుట్టారు. రాజకన్యలను పరిణయమాడడం వల్ల ఎక్కువ మంది కొడుకులతో అది ఎక్కువైపోయింది. మనుమలతో, మునిమనుమలతో, మళ్ళీ మళ్ళీ వాళ్ళ వివాహాలతో సంసారం విస్తరిస్తూనే ఉంటుంది కదా. ఎంత బలగం పెరిగిపోయింది కదా. అప్పుడు ఇంట్లో 1 కేజీ బియ్యం ఉంటే చాలు, 2-3 తినొచ్చు. ఇప్పుడు 10 కేజీలు పెట్టినా ఇట్లా విస్తరిస్తుంది. కాబట్టి చీర్ణం తపోయత్తు జలాశ్రయేణ తస్యర్ధిరేషా తపసోంతరాయ మత్స్యస్య సంగాదభవచ్చయో మే సుతాధిరాగో ముషితోస్మి తేన. నీళ్ళల్లో ఉండి ఎంతో కాలం తపస్సు చేశాను ఆయన అనుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అదంతా కూడా ఈనాడు భగ్నమైపోయింది. తపస్సుకు తగిన ఫలితం అంతా అంతరాయమైపోయింది. చేపతో ఉండేటటువంటి సాంగత్యం వల్ల ఈ సుతాదుల మీద, కొడుకుల మీద అనురాగం కలిగింది. అది నన్ను పూర్తిగా నా జీవితాన్నే దోచేసుకుంది అంటున్నాడు. ఏంటి ముషిత అంటే దోయడం అన్నమాట. అందుకే చెప్తున్నాడు ఆయన, నిస్సంగత ముక్తి పదం యతీనాం సంగాదశేషా ప్రభవంతి దోషా ఆరూఢయోగోపి నిపాత్యతేధ సంగేన యోగి కిముతాల్పసిద్ధి. చెప్తున్నాడు, యతులకు ఏ విధమైనటువంటి సంగము ఉండకూడదు. భుక్తి మార్గం ఆశ్రయించి సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం వల్లనే వాడికి ముక్తి కలుగుతుంది. లేదా సంఘాల వల్ల అన్ని సకల దోషాలు వస్తాయి. సంఘం వల్ల పూర్ణయోగి అయినా ఈ అతపదితుడు అవుతాడు. అంటే సాంగత్యం యొక్క ప్రభావం చేత మావాడు మంచోడేనండి, వాళ్ళ యొక్క సాంగత్యం బట్టి కళ్ళు తాగడం నేర్చుకున్నాడు, సిగరెట్లు పట్టడం నేర్చుకున్నాడు, ఇంకా దొంగతనం చేయడం నేర్చుకున్నాడు, ఇట్లా అయిపోయిందండి మావాడు అని కొంతమంది కాబట్టి సాంగత్యం యొక్క ప్రభావం అంత ఉంటుంది. ఎవడైనా పుట్టినప్పుడు మంచిగానే ఉంటాడు, తర్వాత అలవాట్లకు బానిసైపోతాడు. ఇంకా చెప్పేదేముంది మరి. కాబట్టి పరిగ్రహము అంటే ఈ బుద్ధిని గట్టిగా పట్టివేయాలి. నేను మళ్ళీ ఇటువంటి దోషాలు పోగొట్టుకునేలా స్వజనులు మరి సుఖాన్ని పొందేలా పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తాను. సర్వ వినాశానికి సృష్టికర్త, అచింత్య స్వరూపుడు, అణువు కంటే అనుస్వరూపుడు, అలాగే అన్నిటికంటే మహాస్వరూపుడు, తెల్లగా సత్వగుణంతోనూ, నల్లగా తమోగుణంతోనూ, ఎర్రగా రజోగుణంతోనూ ఉండేవాడు ఈశ్వరుడు అని వ్యవహరించబడేటటువంటి వాడు ఈశ్వరుడైనాడు. అయిన ఆ మహావిష్ణువుకు తపస్సుతో నేను మళ్ళీ ఆరాధిస్తాను అని సంకల్పం చేసుకుంటున్నాడు. తస్మిన్న శేషౌ జసీ సర్వరూపీ
న్యవ్యక్త విస్పష్టతనావనంతే మమాచలం సిత్తమపేతదోషం సదాస్తు విష్ణావభవాయ భూమా. ఇంకా ఏమంటున్నాడు? సమస్త శక్తిమంతుడు, సర్వస్వరూపుడు, వ్యక్తావ్యక్త కారణస్వరూపుడు, అనంతుడు అయినటువంటి ఆ మహావిష్ణువునందు దోషాలన్నీ తొలగిపోయినటువంటి నా మనస్సు చలించకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండడం కోసం నేను మళ్ళీ ఆ పరమాత్మను చింతిస్తాను అని ఆయన సంకల్పం చేసుకొని ఈ విధంగా సౌరభి మహర్షి తనలో తాను ఆలోచించుకున్నటువంటి వాడై కొడుకులను, గృహాలను, ఆసనాలను, పరిజనాన్ని, సమస్త వస్తు సామగ్రిని విడిచిపెట్టి మరి భార్యలు వాళ్ళు వస్తానంటే వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ అరణ్యంలో ప్రవేశించి అక్కడ వ్రతాన్ని ఆచరిస్తూ మరి వానప్రస్థులు ఏ విధంగా సాధన చేస్తారో అట్లా సాధన చేసి సమస్త పాపాలను నాశనం చేసుకొని పిమ్మట పరిపక్వత చెంది మరి మనోవర్తనం కలిగినటువంటి వాడై అగ్నులను తన యందు ఆరోపించి సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాసాశ్రమం స్వీకరించి మరి భగవంతునిపై ఆసక్తి పెంచుకొని సర్వ కార్యకలాపాలన్నింటినీ వదిలిపెట్టి అంతం లేనిది, పుట్టుక లేనిది, వికారం లేనిది, మరణం లేనిది అయినటువంటి ఆ పరబ్రహ్మ తత్వంలో అచ్యుత పదాన్ని పొందడానికి సాధన చేశాడు. ఆ విధంగా సాధన చేసి ఆయన తన యొక్క ముక్తి పదాన్ని పొందాడు. భగవంతునికి ఇష్టమైనటువంటి కార్యాలను ఆచరించాడు. దీన్ని విన్నటువంటి వాళ్లకు ఫలితం చెప్తున్నాడు. అంటే ప్రతి ఘట్టానికి ఒక ఫలితం ఉంది. అట్లా యశ్చైతత్ సౌభరిచరితం అనుస్మరతి పఠతి శృణోతి అవధారయతి తస్యాష్టౌ జన్మాన్యన్ స్మరతి రసద్ధర్మో వా మనసో వా సన్మార్గాచరణమశేష ఏషేషు వా మమత్వం నభవతీతి. అంటే దీంట్లో ఇది సౌభరి మహర్షి యొక్క చరిత్రను విన్నటువంటి వాళ్లకు, ఎవడైతే సౌభరి మహర్షి చరిత్రను నిత్యం స్మరిస్తాడో, చదువుతాడో, వింటాడో, మనస్సులో ధారణ చేసుకుంటాడో, అంటే జ్ఞాపకం పెట్టుకొని అట్లా మనం ఉండకూడదు అని అనుకుంటాడో, అతనికి 8 జన్మల వరకు దుర్గతి కలగదు. అధర్మం కానీ, మనస్సులో అవినీతి మార్గంలో పయనించడం కానీ, సమస్త ప్రాపంచిక వస్తువులపై మమకారం కానీ కలగవు అని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి వృత్తాంతం మనం ఇవాళ తెలుసుకున్నాం. ఆ తర్వాత రేపు సగర చక్రవర్తి యొక్క చరిత్ర, ఆయనకు కూడా మరి ఎంత సంతానము మొదలైనటువంటివి, ఆయన చేసినటువంటి అశ్వమేధ యాగములు మొదలైనటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణ చరిత్ర వస్తుంది. కృష్ణ చరిత్ర ఈ తక్కినటువంటి రోజులు మనం అన్నీ కూడా ఇక కృష్ణ చరిత్రను దీంట్లో ఉండేటటువంటి వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆ విధంగా ఈ విష్ణు పురాణం మరి లాస్ట్కి పరిసమాప్తి చేసుకుందాం. అంటే పూర్తిగా ఉన్న అంతా చెప్పడం ఈ నెల రోజుల్లో కాదు, 1 సంవత్సరమైనా పూర్తి కాదు అది కాబట్టి దాంట్లో సారాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की।